రాష్ట్రంలో 7 లక్షలకు పైగా ఇళ్లు టిట్కోలో మంజూరయ్యాయని మంత్రి నారాయణ ఏపీ అసెంబ్లీలో తెలిపారు. క్వశ్చన్ అవర్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 4 లక్షలకు పైగా ఇళ్లకు టెండర్లు పిలిచామని వివరించారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కొత్తగా ఇళ్లు కట్టకపోగా 2,38,360 ఇళ్లు రద్దు చేసిందన్నారు ఆయన. కేవలం 57,040 ఇళ్ల నిర్మాణం చేసిందని, అది 2014 నుంచి 19లో టీడీపీ హయాంలో కట్టినవే పూర్తి చేసినట్లు చెప్పుకుందన్నారు మంత్రి నారాయణ. పేదవాడికి మంచి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 7,01,480 ఇళ్ళు యాక్చువల్గా శాంక్షన్ చేసాం. అందులో 4,54,704 ఇళ్ళు టెండర్ పిలిచి గ్రౌండ్ చేసాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం ఏదైతే గ్రౌండ్ అయిన వాటిలో మొత్తం 2,38,360 ఇళ్ళని క్యాన్సిల్ చేసింది. పేదలు నిరుపేదలకు ఇచ్చే చక్కటి ఇళ్ళు 2,38,360 ఇళ్ళు క్యాన్సిల్ చేసి 2,61,640 కడతామని నిర్ణయించారు. కానీ అదన్నా కట్టారంటే 5 సంవత్సరాలు కలిసి వాళ్ళు కట్టింది పూర్తి చేసింది 57,040. ఆ 57,040లో కూడా మనం చేసినవే 2014-19లో ఏదైతే చేసినామో వాటిని కంప్లీట్ చేసేటట్టు చూపించారు. కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేయమంటే ప్రతి టిట్కో హౌస్ లేఅవుట్ దగ్గర దాదాపు 2 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఎత్తిపెట్టాం అధ్యక్ష. దాన్ని కూడా 1 సెంటుకి గత ప్రభుత్వం ఇచ్చి దాన్ని కూడా లేకుండా ప్రతి పేదవాడికి మంచి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 7,01,480 ఇళ్ళు యాక్చువల్గా శాంక్షన్ చేసాం. అందులో 4,54,704 ఇళ్ళు టెండర్ పిలిచి గ్రౌండ్ చేసాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం ఏదైతే గ్రౌండ్ అయిన వాటిలో మొత్తం 2